నేర్చుకున్నారు మీరు? ఓ అనగా ఒబిడియన్ ప్రేమైన దేవుని వల్ల, అంటే ఇదిగో విధేయత. ఓ అనగా ఒబిడియను, విధేయతను గురించి మీరు నేర్చుకున్నారు ప్రేమైన దేవుని వల్ల. విధేయత అనేది కూడా క్రైస్తవ జీవితానికి, దేవుని పిల్లలకు చాలా ముఖ్యమైనదని మీరు నేర్చుకున్నారు. విధేయత అనేది దేవుని పిల్లలకు చాలా ముఖ్యమైనదని మీరు నేర్చుకున్నారు ప్రేమైన దేవుని వల్ల. అలాగే మనం చూడగలిగితే ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, దేవుని పిల్లలనే చెప్పుకుంటున్న వారందరూ కూడా ఏం చేశారు ప్రారంభంలో మనం చూడగలిగితే? అందరూ కూడా దేవునికి విధేయులమై ఉంటామని ఒప్పుకున్నారు. ఏం చేశారు ప్రారంభంలో? ఇదిగో దేవా, నీ మాటలకు నీకు విధేయులమై ఉంటాము, నీ మాటకు లోబడతామని ఒప్పుకున్నారు ప్రేమైన దేవుని వల్ల ఇశ్రాయేలు. కానీ విధేయులయ్యారా? లోబడ్డారా? విధేయులుగా జీవించారని మనం చూడగలిగితే ఇదిగో ఎవరు కూడా విధేయులు కాలేదు, జీవించలేదు ప్రేమైన దేవుని వల్ల. ఎవరు కూడా విధేయులు కాలేరు. అలాగే మనం చూడగలిగితే ఇదిగో మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం వరకు మనము గడిచినటువంటి ఆదివారపు ఆరాధన దినమున ధ్యానించాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం వరకు మనం ధ్యానించాం ప్రేమైన దేవుని వల్ల. మరి ఆయననగా యేసుక్రీస్తు వారు కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు ప్రేమైన దేవుని వల్ల. ఇదిగో యేసుక్రీస్తు వారు, ఆయన దేవుని కుమారుడై ఉండి ఇదిగో తాను పొందిన శ్రమల వలన దేనిని నేర్చుకున్నాడంటే విధేయతను, తగ్గింపు గుణాన్ని, లోబడే గుణాన్ని, దేవునికి తండ్రికి లోబడి ఉండాలని తగ్గింపు గుణాన్ని, విధేయతను నేర్చుకున్నాడు ప్రేమైన దేవుని వల్ల. తాను కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన శ్రమ మనకు దేనిని నేర్పిస్తుందట? విధేయతను. శ్రమ మనకు విధేయతను నేర్పిస్తుంది, తగ్గింపు గుణాన్ని, లోబడే తత్వాన్ని నేర్పిస్తుంది శ్రమ మనకు. గడిచినటువంటి శుక్రవారంలో కూడా మనం ధ్యానించాము. విధేయత దేనిని నేర్పిస్తుందంటే ఇదిగో ఓర్పు పరీక్ష నిరీక్షను నేర్పిస్తుంది ప్రేమైన దేవుని వల్ల. అలాగనే ఓ అనగా మనం చెప్పుకుంటున్నాము, ఒబీడియన్ అనగా విధేయత కలిగి ఉండాలని మనం చెప్పుకుంటున్నాం ప్రేమైన దేవుని వల్ల. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న, ఇదిగో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును ప్రేమైన దేవుని వల్ల. ఇదిగో యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఇదిగో ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకోసం మనం దేవుని యొద్దకు రావాలి? విశ్రాంతి. ఎందుకోసం మనం దేవుని యొద్దకు రావాలంటే ఇదిగో ఆయన యొద్ద మనము నేర్చుకోవడానికి. ఎందుకు రావాలమ్మా మనం దేవుని యొద్దకు? దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే ఆయన మందిరంలో ఆయన యొద్ద ఉండి మనము నేర్చుకోవడానికి ప్రేమైన దేవుని వాళ్ళరా. అందుకని ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా ఇదిగో నా యొద్దకు రండి, నా యొద్ద ఉండి మీరు నేర్చుకోండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, అంటున్నాడు ప్రేమైన దేవుని వాళ్ళరా. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఇదిగో నేను ఎలాంటి వాడినంటే సాత్వికుడను, ఎవరికి కూడా హాని చేసేవాడిని కాదు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడిని. ఇదిగో అందరిని కూడా నేను ప్రేమించేవాడిని, క్షమించేవాడిని, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని అంటున్నాడు. చూడండి, ఎవరి మీదట? మన మీద ఆయన కాడిని ఎత్తుకొని. ఆయన కాడి అనగా ఏంటి? ఆయన కాడి ఇదిగో సువార్త అనే ఆయన కాడి, దేవుని మాటలు ప్రకటించడము ఆయన కాడి ప్రేమైన దేవుని వాళ్ళరా. ఇదిగో
గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద మీరు ఏం చేయాలంటే నేర్చుకోండి. ఏం చేయడానికి మనం దేవుని మందిరానికి రావాలంటే దేవుని యొద్ద నేర్చుకోవడానికి రావాలట. దేవుని యొద్దకు నేర్చుకోవడానికి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రేమని దేవుని వల్లరా మనం చూడగలిగితే, ప్రేమని దేవుని వల్లరా మనము కూడా మన గర్భాన పుట్టినటువంటి ఒక 2-3 పిల్లలు ఉన్నారనుకోండి అమ్మా, తల్లిదండ్రులుగా మన గర్భాన పుట్టినటువంటి ఒక 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, వారిలో మనం ఎక్కువ ఎవరిని ఇష్టపడతాం? మరి చెప్పండి. చిన్న కుమార్. తల్లిదండ్రులుగా మనకు 1-2-3 కుమారులు ఉన్నారు అనుకోండి, వారిలో మనం ఎక్కువగా ఎవరిని మనం ఇష్టపడతామంటే, ఇదిగో ఎవరైతే మనము చెప్పిన మాట వింటారో. ఎవరిని ఎక్కువగా ఇష్టపడతామంటే మనము ఎవరైతే మనము చెప్పిన మాట వింటారో, మనము చెప్పిన మాట ప్రకారంగా చేస్తారో, వారికి మనం ఏం చేస్తామంటే వారిని ఎక్కువగా ప్రేమిస్తాము, వారికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాము. అంతే కదండి. తల్లిదండ్రులుగా మనము ఎక్కువ ఎవరిని ప్రేమిస్తామంటే ఎవడైతే మనము చెప్పిన మాటను వింటారో, ఎవడైతే మన మాటను జరిగిస్తారో, మన మాటకు విధేయులైతారో, అలాంటి వారినే మనం ఎక్కువ ప్రేమిస్తాం. వారికే మొదటి స్థానాన్ని ఇస్తాం. ప్రేమైన దేవుని వల్ల వారికే ప్రాధాన్యతనిస్తాము. అలాగనే మనం చూడగలిగితే సంఘములో సేవకుడు కూడా, ఇదిగో తల్లిదండ్రులుగా మన కుటుంబాలలో, మీ కుటుంబాలలో ఎవరైతే మీ మాట వింటారో, ఎవరైతే మీ మాటకు లోబడతారో, మీరు చెప్పిన పని చేస్తారో, వారిని మీరు ఎక్కువగా ప్రేమిస్తారు కదా, వారికే ప్రాధాన్యతనిస్తారు కదా అని మరి అలా ఇస్తున్నాం మనం కూడా. కానీ సంఘములో సేవకుడు కూడా ఎవరికి ప్రాధాన్యత ఇస్తాడని మనం చూడగలిగితే, సంఘములో సేవకుడు కూడా ఎవరికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడని మనం చూడగలిగితే, ఎవరైతే సంఘ నాయకుడు చెప్పిన మాట వింటారో. ఏమండి, ఎవరైతే సంఘ నాయకుడు చెప్పిన మాట వింటారో, ఆయన మాటలకు విధేయులైతారో, ఆయనను గౌరవిస్తారో, అలాంటి వారికే సేవకుడు కూడా ప్రాధాన్యతనిస్తాడు. సంఘంలో కూడా సంఘ నాయకుడు, సంఘ సేవకుడు చెప్పినటువంటి మాటను ఎవరైతే వింటారో, వారి ప్రకారం మరి చెప్పిన మాటకు ఎవరైతే చేస్తారో, విధేయులై ఉంటారో, మరి సంఘ నాయకుడిని ఎవరైతే గౌరవిస్తారో అలాంటి వారినే ఆ సేవకుడు కూడా వారికే ప్రాధాన్యతనిస్తాడు, వారినే ప్రేమిస్తాడు. ప్రేమైన దేవుని వాళ్ళరా, అలాగనే మనం చూడగలిగితే సంఘ నాయకునికి ఇదిగో ఎదురు తిరిగి సంఘ నాయకుడు మీద తిరగబడే వారిని ఇష్టపడతారంటే ఎవరు కూడా ఇష్టపడరు. ప్రేమైన దేవుని వల్ల ఎవరు ఇష్టపడతారని మనం చూడగలిగితే చెప్పిన మాటను వినేవారినే ఇష్టపడతారు. తల్లిదండ్రులుగా మనం కూడా అంతే కదా. ఎవరైతే మనం చెప్పిన మాటను వింటారో వారినే మనం ఎక్కువగా ప్రేమిస్తాం, వారికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాము. కనుక విశ్వాసకి విధేయత అనేది చాలా ముఖ్యమైనది. ప్రేమైన దేవుని వారరా, ఒక విశ్వాసకి విధేయత అనేది చాలా ముఖ్యమైనది. ప్రేమైన దేవుని వారరా, అది సంఘములోనైనా సమాజంలోనైనా విశ్వాసాన్ని చెప్పుకునే వారికి ఏది ప్రాముఖ్యమైనది అని మనం చూడగలిగితే విధేయత, లోబడే గుణము. ఆ లోబడే గుణటువంటి కలిగినటువంటి వారిని ఇదిగో సంఘములో అలాగునే సమాజంలో కూడా మరి ఇష్టపడతారు. ప్రేమైన దేవుని వారు అలాగనే మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారి గురించి తండ్రి అయిన దేవుడు ఒక మాట అంటున్నాడండి. యేసుక్రీస్తు వారి గురించి తండ్రి అయినటువంటి దేవుడు ఒక మాట అంటున్నాడు. అదేంటని మనం చూడగలిగితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి గురించి ఒక మాటను పలుకుతున్నాడు.
మరియు ఇదిగో ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఈయన యందు ఆనందించుచున్నానని నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చిన ప్రేమైన దేవుని వాళ్ళరా, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి గురించి ఒక మాటను పలుకుతున్నాడు. ఏంటని మనం చూడగలిగితే, మరి ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయననే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను ప్రేమైన దేవుని వాళ్ళరా. మరి తండ్రి అయిన దేవుడు ఈయననే నా ప్రియ కుమారుడు అంటున్నాడు కదా, మరి ఎందుకన్నాడు ఆ మాట? మరి చెప్పండి ఒకసారి. ఆయన మాట విన్నా యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు ఈయననే నా ప్రియ కుమారుడు అంటున్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అని మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే విధేయతను చూపించాడు తండ్రి పట్ల. దేనిని చూపించాడు? విధేయతను చూపించాడు ప్రేమైన దేవుని వల్ల. ఇదిగో ఆయన కుమారుడైండి, సృష్టికర్త అయ్యిండు కూడా ఇదిగో విధేయతను కలిగి ఉన్నాడు తండ్రి పట్ల. యేసుక్రీస్తు వారు మరి దేవునికి కుమారుడైండి, సృష్టికర్త అయ్యిండు కూడా తండ్రికి ఎలా ఉన్నాడని మనం చూడగలిగితే, ఇదిగో విధేయతను చూపిస్తున్నాడు, విధేయతను కనపరుస్తున్నాడు ప్రేమైన దేవుని వల్లరా. ఇదిగో యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా అంతటా నేను ఏది కూడా చేయట్లేదు, నా అంతటా నేను ఏది కూడా చేయట్లేదు, కానీ ఇదిగో తండ్రి ఇష్ట ప్రకారంగానే చేస్తున్నాను అంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు తనంతట తాను ఏది కూడా చేయలేదట, ఏది కూడా చేయట్లేదు యేసుక్రీస్తు వారు తనంతట తాను. ఇదిగో తండ్రి చిత్త ప్రకారంగా నేను చేస్తున్నాను, తండ్రి కోరిక చొప్పున, తండ్రి ఇష్టం చొప్పున నేను చేస్తున్నాను అంటున్నాడు ప్రేమైన దేవుని వారరా. ఇదిగో చెప్పిన మాటను ఏం చేస్తున్నానంటే, మరి చెప్పిన మాటను చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారని మనం చూడగలిగితే, మరి చెప్పిన మాటను చేస్తున్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారి ప్రేమైన దేవుని వారరా. చెప్పిన మాటను చేస్తున్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు.